ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా పెద్ద శుభవార్త. మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఎస్బీఐకి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అధికారికంగా పర్మనెంట్ ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అనేది కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా అయితే వచ్చేసింది. 5180 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ పొందొచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 46,000కి పైగానే శాలరీ ఉంటుంది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో 26 ఆగస్ట్ లోపు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారో వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలిపేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. కామెంట్ చేస్తారా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారు అనేది? తప్పనిసరిగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ ఎస్బీఐకి సంబంధించి కెరీర్స్ పేజ్లోనే మీకు చూపిస్తున్నాను. ఎక్కడో ఫేక్ వెబ్సైట్ అయితే కాదు. అఫీషియల్గా ఎస్బీఐ నుంచి కొద్ది నిమిషాల క్రితమే ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 26 ఆగస్ట్. రేపటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ సపరేట్గా వీడియో చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకి భర్తీ చేసినటువంటి పోస్టులు ఏంటి అంటే జూనియర్ అసోసియేట్స్, వీటిని మనము క్లర్క్ జాబ్స్ అని పిలుస్తాము. క్లరికల్ క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరి నుంచి అప్లికేషన్స్ని అయితే ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఖాళీగా ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్బీఐకి సంబంధించి బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటిలలో ఈ యొక్క జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్లో రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్, అంటే తెలుగుకి సంబంధించి మన స్టేట్లో తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి మీకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది కంపల్సరీగా రావాలి అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5180 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా. ఇందులో మనకి అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇలా ప్రతి క్యాస్ట్ వరకు వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు పర్మనెంట్ ఎస్బీఐ సంస్థలో జాబ్ కావాలంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. మన యాప్లో ఈ యొక్క రాఖీ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మీకు కోర్స్ అనేది అందిస్తున్నాము చాలా తక్కువ కాస్ట్లోనే. 499కి 1 year వ్యాలిడిటీ ప్రొవైడ్ చేసిన బ్యాంక్ కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు డెఫినెట్గా అయితే హెల్ప్ అయితే అవుతుంది. మీకు కావాలంటే ఎస్బీఐకి సంబంధించి సపరేట్ కోర్స్ కూడా ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఏజ్ లిమిట్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే April 1, 2025 నాటికి మీకు మినిమం 20 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 28 years వరకు అప్లై చేసుకోవచ్చు, అంటే జనరల్ ఓసీ వాళ్ళు. ఇన్ కేస్ మీరు ఓబీసీ అభ్యర్థులైతే, అంటే బీసీ అభ్యర్థులైతే మీకు ఎక్స్ట్రాగా 3 years ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తున్నారంటే మీరు 31 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 38 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు బేసిక్ పేతో కలుపుకొని అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ 46,000కి పైగానే సాలరీ అనేది పొందొచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక జాబ్స్కి సెలెక్షన్ ఎలా చేస్తారంటే, ఫస్ట్ మీకు phase 1 కింద ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారు. ఆన్లైన్లో 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. 100 questions, 100 marks, 1 hour పాటు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. సెక్షనల్ టైం అయితే ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్లో మీకు క్లియర్గా చెప్తాను. కాబట్టి మర్చిపోకుండా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ విధానంలోనే కండక్ట్ చేస్తారు, అంటే MCQs టైప్. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు నెగటివ్ విధానం ఉంటుంది. 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ప్రిలిమ్స్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందన్నమాట. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మనకి జాబ్ అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి మెయిన్ ఎగ్జామినేషన్
ఎగ్జామినేషన్లో మీరు మంచి స్కోర్ అనేది సాధించాల్సి ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసేమో 190 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్, 2 hours 40 minutes పాటు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సెక్షనల్ టైం అయితే ఉంటుంది. సో ఇందులో కూడా మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది రాస్తారో ఆ మెయిన్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి ఫైనల్గా లోకల్ లాంగ్వేజ్ మీద మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చా రాదా అని చెప్పేసి. ఇందులో ఏంటి అంటే నాన్ వర్బల్ టెస్ట్, వర్బల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. 3 passages 15 questions 15 marks, 3 passages 15 questions 15 marks, టోటల్గా 20 మార్క్స్కి అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఎవరైతే పాస్ అయిపోతారో వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఈ రిక్రూట్మెంట్కి అయితే మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు, గమనించాలి. సో మీకు డైరెక్ట్గా వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని మంత్స్ బ్యాక్ చెప్పాను, ఎస్బీఐకి సంబంధించి కానీ ఇంకా ఇతర ఏ బ్యాంక్స్కి సంబంధించి కానీ అప్రెంటిస్ నోటిఫికేషన్ వచ్చినా కంపల్సరీగా అప్లై చేసుకోండి అని చెప్పాను కదా. ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే ప్రీవియస్గా మీరు ఒకవేళ ఎస్బీఐలో అప్రెంటిస్షిప్ చేస్తే బోనస్ మార్క్స్ అనేవి ఇస్తున్నారు. సో ఒకవేళ మీరు అప్రెంటిస్షిప్ అనేది ఎస్బీఐలో కంప్లీట్ చేస్తే 5 మార్క్స్ అనేవి మెయిన్ ఎగ్జామినేషన్కి అయితే కలపబోతున్నాం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఈజీ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మీకు ఇంగ్లీష్ అండ్ హిందీతో పాటు మీకు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఎస్బీఐ క్లర్క్ జాబ్స్ వచ్చాయి కదా, ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఇంట్లో ఉండి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించి ఫుల్ కోర్స్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి జాబ్స్కి అయితే ప్రిపేర్ కావచ్చు. అండ్ ఈ యొక్క రాఖీ ఫెస్టివల్ సందర్భంగా 3 days పాటు కూడా మీకు బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నాము. కేవలం 499 రూపీస్కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్ పైన ఒక ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో చాలా తక్కువ టైం ఉంటుంది ఆఫర్, కాబట్టి వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. సెకండ్ లింక్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే December 31st, 2025 నాటికి ఎవరైతే డిగ్రీ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ డిసిప్లిన్లో మీరు డిగ్రీ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి వాళ్ళకి, ఫైనల్ సెమిస్టర్ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ పాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, పర్సంటేజ్తో కూడా పని లేదనమాట. సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి సంబంధించి ఏపీ వాళ్ళకి అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో కండక్ట్ చేయబోతున్నారు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో మీకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు అయితే మాత్రం ఫ్రీగా అప్లై చేయొచ్చు ఈ జాబ్స్కి. మిగతా వాళ్ళు మాత్రమే 750 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా మనకి 5000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా. ఇందులో మనకి ఏపీ వాళ్ళకి వచ్చేసి టోటల్గా 310 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణకు వచ్చేసి 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో, మెయిన్ ఎగ్జామినేషన్స్ నవంబర్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి ఇయర్ ఎండింగ్ వల్ల మీకు పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి బెస్ట్ నోటిఫికేషన్కి అయితే చెప్పొచ్చు. ఎస్బీఐలో పర్మనెంట్ జాబ్ కావాలని వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. మన యాప్లో, ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ప్రిపేర్ కావాలి అనుకుంటే కోర్స్ కూడా ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.